హాయ్! కవిత గారికైతే బెయిల్ అయితే క్యాన్సిల్ చేశారండి నిన్న కోర్ట్ అయితే. ఆమె ఏదైతే అభ్యర్థన పెట్టుకుందో, నా కొడుకు 11వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. నేను దగ్గరుండాలి. అలానే నేను దేశం విడిచి పారిపోను. ఎందుకంటే నేను అన్నీ ఎవరైతే పిటిషన్‌లొచ్చినాయో, ఆ పిటిషన్‌లన్నిటికి కూడా నేను విచారణకు హాజరయ్యాను. అలాంటప్పుడు నేను ఎక్కడికి పారిపోనైతే ఆమె కోరుకొని అయితే బెయిల్ అయితే అప్లై చేసింది. కానీ బెయిల్ అయితే ఇవ్వలేదు. క్యాన్సిల్ చేశారు. అలానే ఈడీ కూడా చెప్పింది ఆమెకు సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అలానే ఆమె ట్రాన్సాక్షన్‌లు కూడా చాలా అయితే సబ్మిట్ చేయడం చూసాం. సబ్మిట్ కోర్టుకు చేశామండి. ఆమెకైతే బెయిల్ ఇచ్చామంటే సాక్షులను తారుమారు చేస్తుంది, లేకుంటే ప్రభావితం చేస్తుంది సాక్షుల్ని. ఆ ఉద్దేశంతో అయితే బెయిల్ ఇవ్వకూడదని అయితే ఒక పక్కనైతే వాళ్ళైతే కోర్టులో విచారణ అయితే చేయడం చూసాం. ఓవరాల్గా వాదోపవాదన విన్న తర్వాత అయితే కవిత గారికి అయితే బెయిల్ అయితే రాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు అయితే కొంచెం ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చేటట్టు అయితే కనిపించట్లేదు. వాయిదాల మీద వాయిదాలే పడుతున్నాయి. ఒక పక్కన కేజ్రీవాల్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు, అతనికి బెయిల్ రాలేదు. ఈ లిక్కర్ స్కామ్లో